ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. యూరియా అధ్యక్ష, యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఆ గవర్నమెంట్ బంధించి చంపిస్తే మాకు బాగున్నా నేను బాగు ఇంత కారణమా చట్టాలకు అందరికి ఇచ్చేసా ఈ రైతులకు డిమాండ్ చేస్తారా ఆ గవర్నమెంట్ బంధించి చంపిస్తే మాకు బాగున్నా నేను బాగు ఇంత కారణమా చట్టాలకు అందరికి ఇచ్చేసా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్తేనే మీరు ఎలా ఓడసాలంటేనే ఊడుతున్నాము మేము, మీరు ఎలా కొలుపు తీయాలంటేనే కొలుపు తీసుకుంటున్నాం అయ్యా మేము. మీరు పిండి ఎంత వేయాలంటే ఎప్పుడు మీరు చెప్పేవారా పిండి ఇలాగ వేయాలని? ఈ సంవత్సరం ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? పిండి మీరు ఇవ్వలేక రైతుల్ని మబ్బి పెట్టడానికి, రైతుల్ని మాయ చేయడానికి మీరు మాకు వ్యవసాయం ఎలా చేయాలంటారు. ఓసారి ఒర్రు దండగంటారు, ఓసారి ఇంకోటి దండ అంటారు, ఓసారి మీరేమో మిర్చి దండగంటారు, ఓసారి పిండి తక్కువ వేయాలంటారు. ఇదేంటండి మాకు మీరు వ్యవసాయం నేర్పుతూ చెప్తామేంటి? మీరు పిండి బత్తాలు ఇవ్వండి మహాప్రభో, ఎరువులు ఇవ్వండి మహాప్రభో, యూరియా ఇవ్వండి మహాప్రభో, మా డబ్బులు ఇటు కొనుక్కుంటాం మహాప్రభో అంటే మాకు ఏదో నీతులు చెప్తారట మీరు. ఇదే పాలన, ఇదే పద్ధతే, ఇదే ధర్మం. అవి ఆసక్తికరమైన వీడియోలు. చంద్రబాబు గారు ఏమో అవన్నీ చెబుతుంటే మద్యం, నాణ్యమైన మద్యం ఆరోగ్యాలు కుదుట పడతాయని మంత్రి గారు చెబుతున్నారు. మద్యం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందని మెరుగుపడటం లేదా కుదుట పడటం చెబుతున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఇక వార్తలోకి వెళ్దాం. అదానీకి సిబిఐ క్లీన్ చిట్, హిండెన్బర్గ్ ఆరోపణలపై క్లియరెన్స్, దేశానికి క్షమాపణ చెప్పాలన్న అదానీ. సో దీని మీద ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఇప్పుడు అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రాసే, జగన్ గారు కూడా ఢిల్లీ కోర్టులో, హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్టున్నారు కదా. సో ఇప్పుడు మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళు ఎవ్వరు ఏం కిక్కురు మంటలేదా? లేకపోతే ఇటువంటి దుష్ప్రచారాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోరా? అంటే వాళ్ళ పని బురద చల్లటమే తప్ప ఆ బురదను కడిగే పని అయితే వాళ్ళు చేయరండి. అసలు అది వాళ్ళకి సంబంధించినటువంటిది అదొక్కటే కాదు, అనేక వార్తలు ఏదైతే వాళ్ళకి తోచినట్టుగా కట్టుకథలు రాయటం, ఆ తర్వాత వాస్తవాలు బయటపడిన తర్వాత అసలు వాటి గురించిన ప్రస్తావన, కనీస ప్రస్తావన కూడా ఉండదు. ఆ విధంగా జర్నలిజం విలువలను పూర్తిగా దిగజార్చి మరింత జనాలు కూడా, సగటు పాఠకులు కూడా ఈసరించుకుని మనం లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఏ విధంగా పత్రిక పతనం శరవేగంగా దాదాపుగా 13 లక్షల సర్క్యులేషన్ ఉండేటువంటిది సగానికి సగంగా పడిపోయిన పరిస్థితి. తర్వాత నికార్సైనటువంటి వార్తల కోసం సాక్షిని జనం వెతుక్కుంటూ ఉంటే ఏ రకంగా అది పెరుగుతుంది అనేది అదొక్కటే తార్కాణం అండి. వార్తల్ని మీ ధర్మం కనీసం ఎంతో కొంత కనీసం పోనీ మీరు 4 కాలాల వార్త వేయలేకపోయినా సింగిల్ కాలం వార్త అంటే ఒక పత్రిక వేసింది, మరి రెండో పత్రిక. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్ గారి మీద తెగ రాశారు కదా, ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇదంతా అవాస్తవం తేలింది, సెబీ స్పష్టం చేసిందని రాయాలి కదా. హిండెన్బర్గ్ రిపోర్ట్ రాయాలి కదా. నేనైతే ఇంకా చూడలేదు కదా పత్రిక. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఏం చేసింది, బెయిల్ రాకుండా చేయడం కోసమే హడావుడిగా వేశారని చెప్పి ముక్క చివాట్లో పెట్టింది. అలాంటి వార్తలు హైకోర్టు చీవాట్లు పెట్టేటువంటి వార్తలు సైతం కూడా అక్కడెక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. అంటే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అయినా, తెలుగుదేశానికి చంద్రబాబు గారికి ఇబ్బంది అయినా ఒక్క రాయకుండా వక్రీకరిస్తారు. గోల్డ్ కవరింగ్ లాగా ఆ ప్రభుత్వానికి ఎంతసేపు ఒత్తాస పలకటం, చేసిన తప్పులకు కవర్ చేయటమే తప్ప వాస్తవాలను వాస్తవంగా లేదా వార్తలను వార్తలుగా ప్రచురించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ క్రమంలోనే ఈ రోజున అంత పెద్ద వార్త, అది నిజానికి అది జాతీయ వార్త అండి. జాతీయ పత్రికలో ఖచ్చితంగా ఈ రోజు వచ్చి ఇంగ్లీష్ పత్రికలు దాదాపు చాలా ఫస్ట్ పేజ్ లో చూడకపోయినా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ న్యూస్ వర్త్ పబ్లిష్డ్ అండ్
వర్త్ టెలికాస్ట్ అంటే మామూలుగా అయితే ఏపీకి పెద్ద రిలేటెడ్ కాకపోయి చిన్న వార్త ఇస్తే సరిపోయింది. కానీ ఎప్పుడే ఆ రోజుల్లో జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు రాశారు కదా, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. దానికోసం ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు రాయరండి అంతే. రైట్. ఓట్ల దంగలకు ఈసీ అండ, సాఫ్ట్వేర్ తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, మీరు కూడా గత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, అంతకుముందు కూడా 2 సార్లు గెలిచారు. ఇవన్నీ జరుగుతున్న తీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశానికి నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, ఏపీ ఒడిశాల గురించి జరిగిన అక్రమాల మీద మీరంతా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేశారు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మీ పార్టీ పక్షాన. మరి దాని గురించి మాట్లాడకుండా ఎక్కడెక్కడో మాట్లాడితే ఈయనకి ఎట్లా క్రెడిబిలిటీ వస్తుందంటారు రాహుల్ గాంధీ గారికి? ఓకే, ఈసీ ఖండించింది, ఆయన చెప్పారు, దాంట్లో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే సరే, రాహుల్ గాంధీ సంచలనాత్మకమైన ఆరోపణలు చేస్తున్నారు అనుకున్నా, ఈసీ ఖండించినా, ఈసీ జవాబుదారీతనంగా లేదనుకున్నా, ఆయన ఏపీ గురించి ఒడిశా గురించి ఎందుకు మాట్లాడరు గోపిరెడ్డి గారు? కేసర్ గారు, ఎందుకంటే ఏపీలో కూడా తీవ్రంగా ఈరోజు ఎన్నికల కమిషన్ చేసిన పొరపాట్ల వలన తీవ్రంగా నష్టపోయాం. రాత్రికి రాత్రి 13% పెరిగిందని చెప్పి, ఈ రోజు ఓటింగ్ సరళి 13% పెరిగిందని చెప్పి రాత్రికి రాత్రే ఈరోజు చేయటం, వీటన్నిటిలో కూడా ఈరోజు అవకతవకలు జరిగాయని ఇప్పటికీ కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఒరిస్సా రాష్ట్రాన్ని విస్మరించడం రాహుల్ గాంధీ గారికి తగదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ సబ్జెక్ట్ యాజ్ ఏ హోల్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ప్రజల్లో ఈవీఎంల మీద అపోహలు ఉన్నాయి, మాకు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఒక బూత్ ఓటింగ్ లిస్ట్ తీసుకుంటే కేఎస్ఆర్ గారు, ఆ బూత్ ఒక్క బూత్ ఓటర్ లిస్ట్ కూడా ఈ రాష్ట్రంలో సక్రమంగా లేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అందులో డెత్తులు తీసేరు, అందులో దొంగ ఓట్లు ఉంటాయి. ఎక్కడో ఉన్నోళ్ళు ఆ ఓట్లు, ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడో హైదరాబాద్ ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఓట్లు జాయిన్ చేసుకుంటారు. ఆ ఓటు తీసేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ ఓటు ఉందని చెప్పి మనం నిరూపించాలి. ఈ 2 ఓట్లు ఉన్నాయని నిరూపిస్తే వాళ్ళకి నోటీస్ ఇస్తారు, మీరు ఎక్కడ వేస్తారు, ఎక్కడ తీసేస్తారు. అసలు ఆ నోటీసులే ఇవ్వటం కార్యక్రమే జరగల. సో ఓటర్ లిస్టులు అన్ని కూడా బాగా తప్పులు తడకనమాట. ఆ ఫోటోలు ఇస్తారు, ఆ ఫోటోలు అయితే అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ కలర్ ఫోటోలు ఇవ్వాలి, అవి జిరాక్స్ కాపీలు తీసి మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇస్తారు. ఆ ఫోటో ఇక్కడికి వచ్చే జిరాక్స్ తీసేపటికి ఆ ఉన్న వ్యక్తి ఫోటో ఇక్కడ ఎవరికి కూడా అర్థం కాదు, వాళ్ళు ఎవరో వచ్చి ఓటేస్తారు. ఈ విధంగా అసలు ఓటర్ లిస్ట్ తడక. ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అదిగా స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఈవీఎంలు పెడతామని చెప్పి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాయి గారు లేఖ రాశారు. మళ్ళీ ఈవీఎంలు స్థానిక సంస్థలు కూడా తీసుకొస్తే ఇంకెన్ని అవకాశాలు జరుగుతాయని చెప్పి ఈ రోజు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆందోళన చెందుతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైనా నేషనల్ వైడ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని, అన్ని రాష్ట్రాలని సమతుల్యంగా ఎక్కడైతే ఈ రోజు అపోహలు ఉన్నాయో వాటిని తీసుకురావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ని, ఒరిస్సాని వదిలేయటం చాలా బాధాకరం, వెరీ దారుణమైన విషయం. ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళ ఆధారాలతో సహా ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసి వచ్చారు కదా, అయినా కూడా దాన్ని తీసుకోవట్లేదు, అర్థం కాదు. వైవి సుబ్బారెడ్డి గారు మన ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి అందరూ కూడా కంప్లైంట్ చేసి వచ్చారు, ఇలా మాకు అపోహలు ఉన్నాయని. దాని మీద స్పందించకపోవటం, మరి దాని మీద మాట్లాడకపోవడం చాలా, అసలు ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ఈ రోజు ఈ యొక్క ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో, లేదా ఎవరికైతే ఇప్పుడు ఈ రోజు అనుమానాలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఎలక్షన్ కమిషన్ కి. ఆ బాధ్యతను కూడా వాళ్ళు నిర్వర్తించట్లేదు. ప్రెస్ మీట్ పెడితే 5 నిమిషాలు 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తున్నారు. అట్లాగా దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రతి ఒక్క ఓటర్ మీ దగ్గరకు వచ్చి విన్నవించుకోలేడు, మీ దాకా రాలేడు. అలాంటప్పుడు మీరు ఓపెన్ గా ప్రెస్ మీటో లేకపోతే లైవ్ లో వచ్చినప్పుడు కనీసం ఈ అనుమానాలు నివృత్తం చేయాల్సిన బాధ్యత ఉంది ఎలక్షన్ కమిషన్. వాటి నుంచి కూడా తప్పించుకుంటున్నారు వీళ్ళు, అది ప్రాబ్లం. ఏపీ వరకు కాంగ్రెస్ బీజేపీ ఒకే కూటమిలో ఉన్నట్లు అనుకోవాలేమో. అట్లయితే రాహుల్ గాంధీ గారు కూడా చంద్రబాబు గారి గురించి ఒక మాట అనకపోవడం, లేదా మాట్లాడకపోవడం, బీజేపీని ప్రశ్నించకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ రోజు సీతకన్నం వేస్తున్నారా, లేకపోతే
కాంగ్రెస్ పార్టీ లేదనే అభిప్రాయంలో ఉన్నాడా? అది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ చేసినప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్. విజయబాబు గారు, మీరు కూడా సంక్షిప్తంగా రాహుల్ గాంధీ గారి వైఖరి, ఓకే అవన్నీ సంచలనం చేస్తున్నారు, ఖండిస్తున్నారు వాళ్ళు, అది వేరే విషయం. ఏపీలో అంత ఆధారసహితంగా వీళ్ళు ఇచ్చొస్తే దాన్ని పట్టించుకోకుండా రాహుల్ గాంధీ గారు చేస్తే ఇది కేవలం అక్కడికి వచ్చేసరికి బీజేపీ కూటమికి ఆయన కూడా మద్దతు ఇచ్చినట్లే కదా. అసలు రాహుల్ గాంధీ గారు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో మమేకంతో తిరుగుతున్నా కూడా ఆయనకి జాతీయ నాయకుడు, ఒక జాతీయ స్పృహ లేకపోవడం చాలా విచారకరం అండి. జాతీయ స్పృహ ఉన్నటువంటి జాతీయ నాయకులకి వాళ్ళ యొక్క ప్రత్యర్థులైనా, శత్రువులైనా, లేదు వారితో విభేదించేటువంటి వారైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే యావత్ జాతి రాష్ట్రాలన్నీ కూడా ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యొక్క ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి విపరీత పోకడలకు అనుగుణంగా జాతీయ నాయకులు స్పందించాలి తప్ప ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యతిరేక ధోరణి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని టచ్ చేయకపోవడం అనేది అసలు జాతీయ నాయకుల లక్షణం కాదండి. అది జాతీయ నాయకుల లక్షణం ఏంటంటే ప్రతి ఏ కార్నర్లో ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని హైలైట్ చేయాలి. ఆ క్రమంలో ముందుగా ఎన్నికల ప్రక్రియలో ప్రతి సామాన్యుడికి కూడా అనుమానంగా ఉన్న స్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒరిస్సా, తర్వాతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక సాంకేతికంగా ఇందాక గోపిరెడ్డి గారు చెప్పినటువంటి ఆస్పెక్ట్ వాటర్స్ లిస్టుకి సంబంధించింది అయితే, సాంకేతికంగా ఓటింగ్ సరళి తీసుకున్నప్పుడు ఓటింగ్ సరళి మీద ప్రతి బూత్లో కూడా అనుమానాలు ఉన్నటువంటిది, దానికి ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు ఆయన ఏదైతే తీస్తున్నారో దీన్ని తవ్వడం ఇంకా చాలా ఈజీ ఆయనకి, కానీ దీన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యని ఆయన గ్లోరిఫై చేసి దాన్ని బయట పెట్టినట్టయితే ఒక జాతీయ నాయకుడిగా ఆయన పేరు వస్తుంది. ఆయన లక్ష్యం కూడా నెరవేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఏ బీజేపీకి అయితే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందో ఆ బీజేపీకి మద్దతుగా వీళ్ళు ఆ ఎజెండాని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాల ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది దురదృష్టకరం. ఈ తరహాలో రాజకీయాలు అనేటువంటివి ప్రజలకి ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది ఉండదు. తర్వాత ఏంటంటే అసలు ఎన్నికల వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా ఒకప్పుడు గతంలో ఎంతమంది స్టాల్వార్డ్స్ ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలు, కానీ మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా, గోవా ఎన్నికల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా స్ట్రాటజీలో మెజరబుల్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఈ సంకుచిత ధోరణులు అనేటువంటి విడనాడి జాతీయ నాయకులు జాతీయ స్పృహతో, విశాల దృక్పథంతో యావత్ దేశం కూడా మనం మాట్లాడాలి అనేది చేసినట్టయితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ను విస్మరించి ఆయన ఈ ఎన్నికల వ్యవహారాలు చేయాలంటే అది నేల విడిచి స్వామి చేసినట్టు అవుతుంది తప్ప మరొకటి కాదు. రైట్. రాజారెడ్డి గారు గోరంట్ల నుంచి. రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. అక్కడ ఉన్న ప్యానల్ పెద్దలకు కూడా నమస్తేనా. ఇద్దరికి శ్రీనివాస రెడ్డి కింద అడ్వకేట్ మహాలకి ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడొద్దు, దయచేసి అభ్యంతరకర పదాలు వాడొద్దు, పద్ధతిగా మాట్లాడండి. ఎవరైనా సరే మీ గురించి అని కాదు. అన్నా నేను చెప్పేది ఒక విషయం ప్లీజ్. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలకి ఎవరంటే టార్గెట్ ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరన్న వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వీళ్ళ ఉద్దేశం అంతా ఏమంటే జగన్ సార్కి మనకందరికీ తెలిసిన విషయమే. నిజాయితీగా మన ఎన్నికలు జరిగింటే ఎంత మెజార్టీ వచ్చేది అందరికీ తెలిసిన విషయమే. అంత టార్గెట్ చేసుకున్నాను, అదొక విషయము. తర్వాత వచ్చి వీళ్ళ మాది మోసపూరిత వాగ్దానాలు, వెన్నుపోటు రాజకీయాలతో రాలేదు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా నిస్వార్థంగా నిజాయితీగా వచ్చినాడు. అది ఆ విషయం ఒకటి. తర్వాత వచ్చి ఇంకా ఒక విషయం చెప్తున్నాను. వీళ్ళెంత టార్గెట్ చేసినా జగన్ సార్ని మళ్ళీ వచ్చే ఎన్నికలు ఇప్పుడు నిజాయితీగా జరిగితే పెద్ద మెజార్టీతో అసలు ఆశ్చర్యపోతారు. అట్లా వస్తాడు. వీళ్ళు ఏం చేసుకున్నా కూడా జగన్ సార్ భయపడ్డు, మేము కూడా కార్యకర్తలు భయపడం. అంతవరకు ధన్యవాదాలు. ఇక మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు అంట తెలుగుదేశం పత్రికలో రాసినాయి, కానీ విషయం ఏంటంటే దాంట్లో ఏమీ ఎంతవరకు ఏం దొరికినట్లేదు. అందుకే పాత కథలే మళ్ళీ దాని కింద రాసుకుంటూ వచ్చారు. అయినప్పటికి కూడా ఇక్కడ నాకు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. చంద్రబాబు గారి మీద గత ప్రభుత్వం అనేక ఇష్యూస్ మీద మీరే దర్యాప్తు చేయండి, సిబిఐకి ఈడీకి పంపిస్తే కనీసం కథలని ఈడీ వాళ్ళు స్వయంగా సిబిటిడి 2000 కోట్ల అక్రమాలు జరిగినాయనో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అని ఇవన్నీ వస్తే
వాటి మీద కథలను ఈడి ఇది జరిగిందో లేదో తెలియని ఈ కుంభకోణం గురించి అంటే వీళ్ళు అంత ఒత్తిడి తెలుగుదేశం వాళ్ళ ఒత్తిడి ఫలించిందా, లేకపోతే ఈ అవకాశవాద రాజకీయాల్లో ఇది ఒక భాగమా ఏమిటి? కేవలం రాజకీయాలను బట్టే ఇటువంటి దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తే అది దేశానికి మంచిదేనంటారా శ్రీనివాసరెడ్డి గారు? ఈ చాలా తప్పు కేఎస్ఆర్ గారు. మన దేశంలో ఈడీ అను సిబిఐ ఎవరి కోసం పనిచేస్తుందో మనకు తెలుసు కదా. ఈ రోజు కూటమిలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ ఈడీని ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉండరో వాళ్ళ మీదకి ఈ రోజు ఈడీని పంపించే కార్యక్రమం ఈ రోజు కాదు, దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు ఈడీ ఈ యొక్క కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టులో ఈ రోజు 3కి బెయిల్ వచ్చినా సరే దాన్ని ఆపాలి, హైకోర్టులో వేయాలి, సిట్టు వేయాలి, ప్రతి ఒక్కటి ఒక పాలసీ కేఎస్ఆర్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ మీడియా కథనాల్లో ఒక స్టోరీ రాస్తారు, ఆ స్టోరీ మీద ఒక విజిలెన్స్ టీంని పంపిస్తారు. ఆ విజిలెన్స్ టీము కొన్ని సేకరించిన తర్వాత కొంత సమాచారం సేకరించిన తర్వాత సిట్టు వస్తుంది. సిట్టును మళ్ళీ సిట్టును వీళ్ళే వేస్తారు. సిట్టును వేసి సిట్టు తర్వాత ఇక ఏసీబీయా లేకపోతే ఈడీయా లేకపోతే ఏం రావాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఈ కేసులో ఇరికించాలి, వాళ్ళు బయటికి రాకూడదు అని ఈరోజు చెట్టు కొమ్మల్ని నరికేస్తుంటాం కదా ఫస్ట్, అలా ఈ కొమ్మల్ని నరికేసే కార్యక్రమం పెట్టారు. అది ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్న పెద్దల సహకారంతో ఈరోజు ఈడీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ యొక్క కేసులో ఈరోజు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి పంపించాలి. ఈరోజు ఇవన్నీ కూడా సోదాలు చేయాలి, ఎటువంటి లేకుండా. ఈరోజు తెలంగాణలో 10 కోట్ల రూపాయలు దొరికాయని చెప్పారు. ఇప్పటి వరకు తేల్చారా అసలు ఎవరి డబ్బులు అవి? అది అక్కడెవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు ఈ సిట్టుకి ఈ మద్యం సిండికేట్ లో దొరికాయని చెప్పారు. దాన్ని కోర్టు కూడా పక్కన పెట్టమన్నారు. దాని మీద విచారణ లేదు, ముందుకెళ్లే కార్యక్రమం చేయరు. ఈ విధంగా వాళ్ళు ఏదైతే చేసుకున్నారో అవి ఇంకా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం, పైనుంచి వచ్చే ఆర్డర్స్ లోకేష్ చంద్రబాబు నాయుడు నుంచి ఏదైతే వస్తాయో ఆ ఆలోచనలు వాటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టాలి సిట్టు. దానికి ఈరోజు ఈడీ సహకారం కూడా తీసుకోవాలి. ఈడీ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న తప్పులు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతాం. ఈ రోజు యూరియా సమస్య కావచ్చు, పెన్షన్లు తీసేయడం అవచ్చు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళు ప్రతి అంశంలో కూడా ఫెయిల్ అవుతున్నారు ఇవాళ. సో వీటన్నిటినీ కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లాగైనా నియంత్రణ చేయాలి. కరెక్టే. పోనీ ఇప్పుడు దిగితే మా బోటి వాళ్ళం ఇప్పుడు దిగితే ఓకే, ఏదైనా జరిగితే చూడమనండి, కనుక్కోమనండి, అభ్యంతరం లేదు. కానీ గత 5 ఏళ్ళు ఎందుకు దిగలేదు అన్న ప్రశ్నకి పైగా అప్పట్లో బీజేపీ మిత్రపక్షం కూడా కాదు. అంటే చంద్రబాబు గారికి అని తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా వాళ్ళని ఆపగలిగిందా ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. అందుకోసం ఎవరిదైనా ఒకే పద్ధతిగా చేయాలి కదా అనేది మాబోటి వాళ్ళం అంటాం. అవునా కదా విజయబాబు? చెప్పండి. ఒక విషయం గుర్తు చేసుకోవాలి కేసీఆర్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత 2019లో ఆయన ఎంపీలు 4 బీజేపీలోకి పంపించాడు. అవును అవును. వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? అమిత్ షా గారు చుట్టూగా తిరుగుతున్నారు వాళ్ళందరూ. అమిత్ షాని ఎలా సాటిస్ఫై చేయాలి, ఎలా ఆయన్ని చూసుకోవాలనే ఆలోచనలోనే పెట్టాడు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి వాళ్ళందరూ 4 పనిచేసి ఈ యొక్క ఈడీని ఎక్కడా కూడా ఏమి ముందుకు రాకూడదని చెప్పే ఉద్దేశంతో పూర్తిగా వాళ్ళ 4 కూడా ఇచ్చేసారు. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి కార్యదర్శి ఏపీ వారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్కారం. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓట్ల దొంగతనం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలనే కోరికను ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. వెరీ గుడ్. మరి ఆయన కూడా మాట చెప్పరాదా? కానీ ఒక్క నిమిషం సార్. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే మనం అర్థం చేసుకోవాలి, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది మేము ఎక్కడెక్కడైతే మేము స్వయంగా రీసెర్చ్ చేసి మేము ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్ట్స్ ఉన్నాయో నిన్న కూడా ఆయన చెప్పారు.
నేను 100% ఫ్యాక్ట్స్ ఏదైతే మేము రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశామో దాని గురించి నేను ఇటు వేదిక పై నుంచి మాట్లాడుతా ఉన్నాను అని స్పష్టంగా ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ఇంకా రీసెర్చ్ చేయలేదు, దాని గురించి మేమేం కనుగొనలేదు. ఓహో. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నిమిషం సార్, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆయన నిన్న తీసిన పేర్లు కూడా 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల పేర్లు ఎక్కడైతే డైరెక్ట్ గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ కి దెబ్బ తగిలిందో దానికి అనాలిసిస్ చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి, దాని గురించి మాట్లాడుతా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1 అంటే రెడీమేడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ వదిలేసి మీరు రీసెర్చ్ చేసి తవ్వాలన్నమాట. ఓ ఇంత లావు పుస్తకాలు అక్కడ పెట్టి జనాన్ని చూపించాలన్నమాట. ఇక్కడ డైరెక్ట్ గా బ్యాటరీ ఛార్జింగ్ విషయం కానీ, ఈవీఎంల విషయం కానీ, ఓటింగ్ విషయం కానీ ఎలక్షన్ కమిషన్కే ఫిర్యాదు చేసి వచ్చారు కదా వైసీపీ వాళ్ళు. ఓకే, మీకు వైసీపీకి పడచ్చు పడకపోవచ్చు, కానీ ఒక జాతీయ నాయకుడిగా ఎస్ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను వింటున్నాను, దాని మీద కూడా మేము చూస్తామని ఒక మాట అనొచ్చు కదా. మీ సమయం పోయింది. కొన్నేని గారు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఫిర్యాదు చేసింది, కర్ణాటకలో ఫిర్యాదు చేసింది. మేము ఫిర్యాదులు చేసినా కూడా మళ్ళీ అగైన్ రీసెర్చ్ కండక్ట్ చేసిన తర్వాత విత్ ప్రూఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ నెక్సెస్ మొత్తానికి కారణం ఏమని నమ్ముతా ఉన్నాం? ఎన్డీఏ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని నమ్ముతా ఉన్నాం. అంటే మేజర్ రోల్ భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నమ్ముతా ఉన్నాం. అటువంటిది మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కూడా వైఎస్ఆర్ సిపి వెళ్ళి ఉప రాష్ట్రపతికి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చినప్పుడు సమ్మగా ఉందా మీకు? ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చినప్పుడు బాగుంది మీకు. మనం సమర్థించుకోవడానికి ఎన్నన్నా మాట్లాడచ్చు కానీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సుప్రీంకోర్టులో కేసు వేసి ఎందుకు ఆగిపోయారు చెప్పండి. సంవత్సర కాలంలో తేల్చాల్సిన విషయాన్ని సంవత్సర కాలం సైలెంట్ గా ఉండి సంవత్సరం తర్వాత భుజానికి ఎందుకు ఎత్తుకున్నారో మాట్లాడి ఆన్సర్ చెప్పండి. సో ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ దేశంలో 29 రాష్ట్రాల పేర్లు 28 రాష్ట్రాల పేర్లు తీసి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పక్కన పెట్టాడంటే మనం అతన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. కానీ 2-3 రాష్ట్రాల విషయానికి ప్రత్యక్షంగా మీ పార్టీ మీ ఇష్టం. కాదు మీరు భలే కబుర్లు చెబుతున్నారు రామకృష్ణ గారు. మీ పార్టీ విధేయతను మెచ్చుకుంటున్నారు, కానీ ఒక్క నిమిషం ఒక మాట గుర్తు చేయాలి. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని చెప్పి తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పి ప్రచారం చేసుకొచ్చి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి పనిగట్టుకుని ఏపీకి తీసుకువెళ్ళి షర్మిల గారిని అక్కడ అధ్యక్షురాలను చేసి చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంటేనేమో బ్రహ్మాండంగా ఉంది. ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? ఊరుకోండి సార్, అనవసరంగా మీరు ఇబ్బంది పడి మేము అనవసరమైన విషయాలని చెప్పాల్సి వస్తుంది. వద్దు, ఇబ్బంది పడమండి. మళ్ళీ మీకు ఆవిడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో గొడవ అవన్నీ బయట పెట్టేటట్టు మాట్లాడతారు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మర్జీ చేయాలి. మరి మీరు ఉపరాష్ట్రపతికి దీనికి ఏమిటి సంబంధం? ఉపరాష్ట్రపతికి దీనికి ఏమిటి సంబంధం అండి? అప్పుడు అంతకుముందు ఇవ్వలేదా? మనం బీజేపీని క్వశ్చన్ చేయడం మానేసి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి? లాభమే లేదు. అందుకే మీ రాహుల్ గాంధీ గారు స్పందించక ముందే జగన్ గారు చాలా స్పష్టంగా ఒక్క నిమిషం జగన్ గారు హర్యానాలో మోసం జరిగినట్లుంది అని ఫస్ట్ చెప్పిన ఆయన కాంగ్రెస్ అని చెప్పారా? ఆ మాత్రం జాతీయ స్వభావం మీ నాయకుడికి ఉండాలి కదా. షీలా దీక్షిత్ కొడుకు అనిల్ దీక్షిత్ మాట్లాడాడు కదా ఏఐసిసి ఆఫీస్. అంటే రాహుల్ గాంధీను ఆయన ఒకటే అనమాట. మనం బీజేపీని క్వశ్చన్ చేయాలి తప్ప ఖచ్చితంగా మీరు వెళ్ళాము ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూటమి భజన చేయండి, వీళ్ళు వచ్చాము మీకు చేస్తారు. ఊరుకోండి సార్, ఏం చెప్తారు మీ మద్దతు పోవడం. మేము రాహుల్ గాంధీనే క్వశ్చన్ చేస్తాం, బీజేపీతో జట్టకట్టి తిరుగుతామని. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని ప్రశ్నిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వారు కొంతమంది మాత్రం మీలాంటి కొంతమంది నిజాయితీగా మాట్లాడుతున్నారు. మరి అసలు అధ్యక్షురాలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అది జనానికి తెలీదా? ప్రతిపక్షానికి విమర్శించడానికే టైం సరిపోవట్లేదు. మనం 2 విషయాలు మర్చి చేస్తాం. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కావాలంటున్నారు. జాతీయ నాయకుడిగా ఉండమనండి. ఓకే, ఈయన సంచలనం సృష్టించాడు కొన్ని ఆరోపణలు చేసి. ఆయన జాతీయ నాయకుడిగా ఉండమనండి. కేవలం కొన్ని చోట్ల బీజేపీకి మద్దతు ఇచ్చేవాడిగా కొన్ని చోట్ల ఇంకోటికి ఉండొద్దని చెప్పండి అంతే. బీజేపీతో జట్టు కట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో జట్టు కట్టకపోతే చంద్రబాబు గారితో ఫ్రెండ్షిప్ లేదా? రేవంత్ గారి ద్వారా చంద్రబాబు గారి ఫ్రెండ్షిప్ లేదా? ఎట్లా అంటే బీజేపీకి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో మద్దతు ఇస్తున్నారు.
దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అది త్రూ చంద్రబాబు గారి ద్వారా. మీరు కావాలంటే రాహుల్ గాంధీ గారిని అడగండి, ఏమయ్యా ఏంటి మన ఈ పరిస్థితి ఏంటి, మన ఈ అప్రతిష్ట ఏమిటి, కాంగ్రెస్కి పెరుగుద్దా ఇట్లయితే ఆంధ్రప్రదేశ్లో మీరు అడగండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీరు వచ్చినందుకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం, కానీ నా ఉద్దేశం కాదు, కానీ బట్ చెప్పక తప్పలేదు. రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, మీరేమంటారు? ఈ ఎలక్షన్ కమిషన్ కాదు, ఇప్పుడు మనం ఈడీకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఈడీకి సంబంధించి ఈ గత 5 ఏళ్ళు ఎందుకు జరగలేదు, ఇప్పుడే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే ఇచ్చిన కొద్ది కాలానికే ఎందుకు వీళ్ళు నిజంగా జరిగిందో లేదో తెలీదు, పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా. గతంలో ఈ సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని ఎద్దేవా చేసినటువంటి బీజేపీ ఇవాళ ఈడీలని సిబిఐని ఎడాపెడా జేబు సంస్థల కింద వాడుకుంటున్నటువంటి తీరు జాతీయ స్థాయిలో ప్రతి కార్టూనిస్టు, ప్రతి విమర్శకుడు, ప్రతి జర్నలిస్టు, ప్రతి అడ్వకేటు అందరూ కూడా, ప్రతి రాజకీయ నాయకుడు ఏ రకంగా తూర్పారపడుతున్నారనే దానికి ఫైనల్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఈడీని అసలు ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రతిష్టను ఉతికి ఆరేసినటువంటి పరిస్థితిని కూడా మనం తాజాగా ఈ మధ్య చూసామండి. అయినా కూడా సిగ్గు శరం లేకుండా బరి తెగించి వాళ్ళు దిగజారిపోయి చేస్తున్నటువంటి తీరు. అట్లాంటి పదాలు వాడకూడదులేండి, మనం కూడా ఒక దర్యాప్తు సంస్థ సంబంధించి మనం అట్లాంటి పదాలు వాడకుండా ఉంటే బెటర్. పదాలు నథింగ్ రాంగ్ అండి, నథింగ్ రాంగ్. అదే కనుక వాళ్ళ బూత్ అయితే అదే తప్పు అయితే పెట్టుకోమనండి, కేసు ఇబ్బంది లేదు. కానీ ఇది జరుగుతున్న తీరండి, ఇది జాతీయ స్థాయిలో ఇంతకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఘాటైనటువంటి వ్యాఖ్యలు. నా ప్రశ్న ఓకే, ఇప్పుడు వచ్చారు. గత 5 ఏళ్ళు జగన్ గారి ప్రభుత్వం అనేక కేసుల్లో మీరే చేయండి అని రాసిస్తే కనీసం పట్టించుకోలేదు కదా. ప్రశ్న వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క తీరుతెన్నులు ఈ యావత్తు భారతదేశం గుర్తించినటువంటి నేపథ్యంలో ఈడీ ఎవరి మీదైతే కేసులు పెట్టి వేధిస్తున్నారో అంతిమంగా వాళ్ళకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న స్థితి కూడా చాలా అంటే రాజకీయంగా వేధిస్తున్నటువంటి కేసుల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక యాజ్ ఫార్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చెప్పాలంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ హీ ప్రిపేర్ టు ఫేస్ ద వర్స్ట్ అనమాట. కాబట్టి ఈడీ కాదు ఇంకెవరైనా కూడా ఎవడొచ్చినా కూడా ఏదైతే ఉందనే దానికే సిద్ధపడ్డాడు. ప్రజా పోరాటాల్లో పాల్గొనేటువంటి ప్రజానాయకులు ఎప్పుడు కూడా అన్నిటికీ కూడా సిద్ధమయ్యే ఉంటారు తప్ప వీటికి బెదిరేది ఎదిరేది ఏమీ లేదండి. సో ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా తీరులో ఉన్నారు. వ్యక్తులు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలి అనుకుని మీరు ప్రయత్నం చేస్తే మంచితనం ద్వారా అది వేరు. వ్యక్తుల్ని హననం చేయాలి, వ్యక్తుల్ని నిర్వీర్యం చేయాలనుకుంటే ఆ వ్యక్తి శక్తిగా మారతాడు. ప్రజాశక్తిగా మారిన పరిస్థితుల్లో ప్రజాశక్తుల్ని మీరు అణిచివేయాలనుకుంటే అంతిమంగా మీరే ఫెయిల్ అవుతారు. రైట్. ఇక ఉల్లి కిలో 50 పైసలు. కర్నూలు వేలంలో వ్యాపారులు మరీ దారుణం అంటూ ఎల్లో మీడియానే రాసిందండి. 500 క్వింటాళ్ల ఉల్లి నేలపాలు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంట, ఇదేదో ఓజీయా ఏంటో సినిమా, ఆ సినిమాకి టికెట్ 1000 రూపాయలు అంట. సింగిల్ స్క్రీన్ మీద 125 రూపాయలు పెంచుకోవచ్చు అంట. మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవచ్చు అంట. ఓకే, జగన్ గారి టైంలో కొన్ని 30% అక్కడ షూటింగ్లు చేయండి, తద్వారా రేట్లు కొంత పెంచుకోండి అని చెప్తే అప్పుడు కిక్కినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటున్నారు. మరోవైపు పోని పెంచుకున్నారు. రైతుల ధరలు ఇవన్నీ కూడా చూడొచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే వరుస కాదు, టాటా వాళ్ళకి వాళ్ళు అడగకపోయిన 99 పైసలకే ఇచ్చేయటం భూములు, ఇవి కూడా ఓ పక్కేమో ఇట్లా రేట్లు పెంచడం, దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎట్లా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఉన్న వాల్యూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ఉండదా? పవన్ కళ్యాణ్ గారు మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమాకి పెంచారు విపరీతంగా. అంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టారు సినిమా టికెట్ ధర. అంటే చాలా ఎట్లా ఉందంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్. అందులో మళ్ళీ యూనిఫామ్ గా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 500 రూపాయలు చేయొచ్చు, 1000 రూపాయలు చేయొచ్చు. కానీ మిగిలిన హీరోలకు కూడా ఈ విధంగా ఉంటే అది వేరే విషయం. వాళ్ళందరికి మాత్రం తక్కువ 250 రూపాయలు 300 రూపాయలే పెంచాలి ఒకటి. అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా టికెట్ ధరలు పెంచుకుంటా పోయి సినిమాలకి మేలు చేసే కార్యక్రమం చేస్తే ఈ విధంగా ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఈరోజు ఎవరైనా ఆలోచించారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
థియేటర్లో తక్కువ పెట్టాలని చెప్పి ఇక్కడ షూటింగ్లు చేయాలని చెప్పి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆ రోజు నిర్మాతలందరినీ కూడా ఈరోజు తాడేపల్లి పిలిపించి మాట్లాడి అవన్నీ క్లారిటీగా చేశారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడారు? అసలు ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సినిమా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా పెంచుకుంటారో ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది. ఇక ఈ విధంగా జరుగుతుండ పోతే రైతులు చూడండి, రోడ్డు మీద ఉల్లికి ధర లేదు. ఈ రోజు యూరియా గురించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో రైతులు ఇవాళ చేస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు, ఎటువంటి ఇబ్బంది లేదు, యూరియా స్టాక్ ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళండి, యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకొని రావాలి. కేవలం తెలుగుదేశం పార్టీ రైతులకే ఈ రోజు యూరియా ఇస్తున్నారు. మిగిలిన మధ్యస్థంగా తటస్థంగా ఉండే రైతులకి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి అసలు లేనే లేదు. టీడీపీ ఎమ్మెల్యే కూడా చెప్పాడు కదా, యూరియా రాక మామూలు మాకు చాలా ఇబ్బంది అవుతుందని. టీడీపీ ఇబ్బంది అవుతుంది, ఆయన ఆటోల గురించి ఒకవైపు స్టాక్ అమ్ముకున్నది కూడా ఎవరో కాదు, అచ్చెన్నాయుడు స్వయంగా 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. ఇందులో ఈ యూరియా అమ్ముకున్నాడు అచ్చెన్నాయుడే. నిజమా? ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ స్కామ్ చేశాడు. 250 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ జరిగింది ఇందులో యూరియాలో. దీని మీద ఏమనండి, ఈడీను సిబిఐ ఎంక్వైరీ దీని మీద తెలిసింది యూరియా ఎంతకు అమ్ముకుంటున్నారు. ప్రతి గ్రామంలో సార్ సొసైటీలకు ఇస్తున్నారు, ఈ సొసైటీల నుంచి వాళ్ళు అమ్ముకుంటున్నారు, సొసైటీ చైర్మన్లు అమ్ముకుంటున్నారు, ఎక్కడికో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆ గ్రామానికి అని మనం ఇస్తే ఆ గ్రామంలో యూరియా ఇవ్వట్లేదు. వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి కొన్ని లారీలు అయితే తెలంగాణకి వెళ్ళి, పల్నాడు జిల్లా నుంచి తెలంగాణకి వెళ్ళి స్వయంగా కలెక్టరు ఎస్పీ గారు తెలంగాణ చెక్ పోస్ట్ లో నించొని అర్ధరాత్రి విజిలెన్స్ చేసి ఆ పట్టుకునే కార్యక్రమం చేసే లారీలు, యూరియా లారీలు. ఎంత దారుణంగా ఉందంటే యూరియా ఇవాళ గ్రామాలకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు. ఒక రైతుకేమో వాళ్ళు సప్లై చేస్తారు 266 రూపాయలకి, ఏది తెలుగుదేశం పార్టీ రైతులకి. ఈ వైసీపీ వాళ్ళు కొనుక్కోవాలంటే బ్లాక్ లో కొనుక్కోవాలి. 450 రైతులకు కూడా రాజకీయాలు అంట కడితే అట్లా రాజకీయ పార్టీ రైతుకు కూడా ముద్ర వేసి తెలుగుదేశం పార్టీయా మీరు వైసీపీయా అని రైతుకు కూడా ముద్ర వేసి ఈ రోజు యూరియా అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది సార్. ఇందులో మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు. జగన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలా. ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళారు, పాస్బుక్ చూపించారు, అందరికీ ఇచ్చాం ఆ రోజు. ఇంకా మనకి వేరే అంశాలు కూడా ఉన్నాయండి, మళ్ళీ ఇదే విషయం కాకుండా. రైట్, మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు టికెట్కి 1000 రూపాయలు పెట్టడం మీద మీ కామెంట్ ఏమిటి? ఒక పక్క రైతులు అందరూ అల్లాడుతూ ఉన్న టైంలో ఈ రకంగా 1000 రూపాయలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉన్నట్లేనా విజయబాబు గారు? సంక్షిప్తంగా. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లేసి అధికారం ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి పబ్లిక్కి ట్రస్టీలుగా ఉండమని చెప్పానండి, ప్రజాప్రతినిధుల్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే దాన్ని పూర్తిగా ఒక ప్రైవేట్ ఎస్టేట్ కింద మార్చేసుకొని ఆ ప్రైవేట్ ఎస్టేట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళదే ఇష్టారాజ్యం కింద ఎదుగుతుంది తప్ప ఒక చట్టం కానీ, ఒక న్యాయం కానీ, ఒక నైతికత కానీ ఏమీ లేనటువంటి స్థితిలో వాళ్ళు జీవోలు తెచ్చుకోవటం, వాళ్ళు సినిమా టికెట్లు పెంచుకుంటారు, ఇంకేదన్నా పెంచుకుంటారు, సింగిల్ టెండర్లు ఇచ్చేస్తారు, లేదంటే ప్రైవేట్ పరం చేసేస్తారు. వాళ్ళ ఇష్టం అండి. పూర్తిగా ఒక ప్రైవేట్ ఎస్టేట్ కింద మారిపోయిన పరిస్థితి. ఇక ఆయన సంగతి చూస్తే ఆ యూరియానే మీరేదో ఉల్లిదారులనే అదని ఇదని మాట్లాడుతున్నారు. ఆ అసెంబ్లీలో నియోజకవర్గాలకు వెళ్తే జనం వెంటబడతారనేటువంటి ఒక భయంతో చాలా భయంగా ప్రిన్సిపాల్ ముందు ఒక విద్యార్థి మాట్లాడినటువంటి రీతిలో ఆ బజ్జలు కానీ లేకపోతే ఇంకా కొంతమంది పాపం యూరియా గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. సారీ సార్ సమర్ సార్ సార్ ఇది సార్ అనుకుంటా ఏదో రకంగా కనీసం విన్నవేస్తున్నారు. ఆ విన్నవేస్తున్నటువంటి తరుణంలో ఈ ఉల్లి సమస్యల గురించి, యూరియా సమస్యల గురించి ఇవన్నీ నాకేం సంబంధం అన్నట్టుగా ఆయన పాపం, ఎందుకంటే ఎంత చార్టర్ ఫ్లైట్ ఉన్నా కూడా హైదరాబాద్ టు విజయవాడ రోజు తిరగడం అంటే కొంత అలసటగానే ఉంటుంది. కాబట్టి ఆ అంశాలు తనకు సంబంధం లేదు. కాబట్టి అసెంబ్లీలో ఆయన చక్కగా కునుకు తీస్తున్నటువంటి చిత్రాల్ని మామూలుగా అసెంబ్లీలో షూట్ చేసేది ఎవరో ఎన్టీఆర్ వాళ్ళే చేస్తారు. ఆ ఎన్టీఆర్ తీసినటువంటి దృశ్యాల్లోనే ఆయన హాయిగా నిద్రపోతున్నటువంటి దృశ్యం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నిద్రపోతున్నారంటారా? కోపం వస్తుంది, జాగ్రత్త. మళ్ళీ అయ్యో మీకు పంపిస్తాను, నాకు ఎవరో పంపితే అంటే ఆయన ఒరిజినల్లా కాదా? నిజంగా ఊరికే ఏదన్నా ఇట్లా మాత్రాన కాదు కదా. ఒరిజినల్ కాకపోతే వాటిని క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఎవరికి ఉండదు కదండి. ఎందుకంటే అసెంబ్లీ షూట్ అనేది మీకు తెలియదు ఏముంది, అది ఐఎన్పిఆర్ వాళ్ళు చేసేది. కాబట్టి
అందులో చాలా క్లియర్ గా ఆయన కునుకు తీస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అంటే దీంట్లో కూడా వాళ్ళు పని కట్టుకొని కావాలని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళేమి ఉమ్, మీరు ఇట్లా చెప్పి పవన్ కళ్యాణ్ పెడుతున్నారు. గారిని ఒక వెనక నుంచి ముందు నుంచి కావలించుకుంటూ వెనక నుంచి చేస్తున్న ఇది కూడా మనం గమనిస్తున్నాం కదా. కాబట్టి ఆ ఆ హాయిగా ఆయన ఒక అలసిపోయి ఉంటారు పాపం. అందుకని చెప్పని ఆయన కునుకు తీస్తున్నటువంటి దృశ్యం నాకు పంపించారు నిన్న. అంటే కరెక్టో కాదో మనం కరెక్ట్ అయితే Correct మాట్లాడచ్చు, అంటే కానీ కరెక్ట్ confirm కాకుండా చేసుకోకుండా అంటే అసలే ఇప్పుడు కక్షపూరితంగా ఉన్నారు కదా గవర్నమెంట్ లో వీరంతా కూడా. వాళ్ళు వాళ్ళు ఏం మీద పడతారో ఏం పాడో మనం సరదాగా కరెక్ట్ గా తీసుకుంటే ఉన్నా పర్వాలేదు. కూడా మనం కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు కక్షపూరితంగానే ఉంటారు కాబట్టి దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే మనం కూడా అధర్మంగా మనం కూడా మాట్లాడకూడదు, అది అబద్ధం అయితే మనం అసలు చెప్పకూడదు. అవసరం ఏముందండి? ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది ఎవరో పంపించారు క్లియర్ గా. అందులో వాళ్ళు నిద్రపోతున్నటువంటి దృశ్యం నేను మీకు ఫార్వర్డ్ చేస్తా, ఓకే చూడండి. సరేలేండి, చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారా లేదా అన్నది చర్చ కాదు, కానీ 1000 రూపాయల టికెట్ అన్నది మాత్రం చర్చ ఖచ్చితంగా. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఆయనకా అది కన్సర్న్. ఇప్పుడు రాష్ట్రంలో అదొకటే కాదండి, రాష్ట్రంలో ఆయన ఎన్నికలకు ముందు ఎన్ని రకాల ప్రచారాలు చేశారో, మహిళల గురించి మాట్లాడిన పరిస్థితి, రోడ్ల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి, ఊగిపోయి సగటు ప్రజల మాట్లాడేవారు యొక్క కదా. సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితి, Right. మరి ఇవన్నీ కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఎంతవరకు మాట్లాడుతున్నారు? అదే రకంగా పోనీ ఇవన్నీ వదిలేద్దాం. మంత్రుల కలెక్టర్ల సమావేశం జరిగింది, సమీక్ష జరిగింది. ఈ సమీక్షలోనైనా ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్, ఇప్పుడు రెవెన్యూ ఇష్యూ కావచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఎడ్యుకేషన్ డిఎస్సికి సంబంధించింది కానీ కనీసం ఆ అసెంబ్లీలో ఆ బొజ్జలో ఇలాంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన స్థాయిలోనైనా కనీసం మాత్రంగా ప్రస్తావన ఉండాలి కదండి. ప్రశ్నించడానికే పెట్టామన్న పార్టీని అవసరమైతే. ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు మరీ అంతగా లొంగిపోయారేమో అన్న విమర్శలకి ఆస్కారం ఇవ్వకుండా తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి. ఇప్పుడు ఉల్లి రైతులు నష్టపోవడం జరుగుతూ ఉందని చెప్పుంటే ఆయన గౌరవం పెరుగుద్ది. అట్లా కాకుండా అన్నిటికీ భయం చేస్తే ఇట్లాగే ఉంటుంది, అనవసరంగా విమర్శలు పాలవుతారు. సరే, ఆయన ఇష్టం అనుకోండి, మనం ఏం చేస్తాం. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తగు టైం ఇవ్వండి, అసెంబ్లీకి వస్తామని చెప్తుంటే ఎందుకు ఇవ్వట్లేదు? అయితే ఒక ఎగ్జాంపుల్ ప్రజలకు కూడా తెలియటం కోసం చెప్తున్నాను. 1972లో కాంగ్రెస్ పార్టీ, అంటే అప్పట్లో కొత్త కాంగ్రెస్ అనేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ని చీల్చి కొత్త కాంగ్రెస్ని ఏర్పడింది, ఆవుదోడ కాంగ్రెస్ అనమాట. ఆ పార్టీ ఇక్కడ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో 219 సీట్లు సాధించింది. ఇండిపెండెంట్లు అత్యధికంగా 57 మంది గెలిచారు. కానీ సిపిఐ 7 మాత్రమే, అంటే ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక పార్టీ 7 సీట్లు మాత్రమే గెలుచుకుంది. స్వతంత్ర పార్టీ అంతకుముందు ప్రతిపక్షంగా 29 సీట్లు వచ్చినా తర్వాత 2 సీట్లు మాత్రమే వచ్చాయి. సిపిఎంకి 1 సీటే వచ్చింది. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అని ఒకటి ఉండేది, ఒకటే వచ్చింది. సో ఈ పరిస్థితిలో ఆ రోజుల్లో 1972లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బిలీవ్ వేములపల్లి శ్రీకృష్ణ గారు అనుకుంటా, ఆయనకి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్ళు అసెంబ్లీలో, బడ్జెట్ మీద కానీ ఆ అంశాల మీద కూడా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎమ్మెల్యేలకి ఎంత ఇస్తే అంతే ఇస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత వస్తుంది? 2 నిమిషాలు వేసుకున్నా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, 164 నిమిషాలు వాళ్ళకి, 11 నిమిషాలు వీళ్ళకి ఇస్తారు. సో 11 నిమిషాల్లో ఏం చెప్తారు, ఎట్లా జరుగుతుంది అనేది ఒక చర్చ ఉదాహరణకి. సో ఈ పరిస్థితిని గమనించి జగన్ గారు టైం అడుగుతుంటే మేము టైం ఇస్తాము అని కూడా చెప్పట్లేదు. సో ఈ పరిణామాల మీద శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గారు ముందుగా మీరు స్పందించండి. నిజంగా టైం ఇస్తామని చెప్పొచ్చు కదా, ఇగో మేము ఇంత టైం ఇస్తాం మీకు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా. అంటే నేను కావాలని ఉదాహరణకి చెప్పాను, 72లో జరిగిన పరిణామాలు నేను ఆ పుస్తకాలు, ఆ అసెంబ్లీ రికార్డ్స్ చదివాను కాబట్టి అప్పట్లో చాలా టైం ఇచ్చేవాళ్ళు వేములపల్లి శ్రీకృష్ణ గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ. కేసర్ గారు, టైం ఇవ్వటానికి ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి. అందులో అందరూ మాట్లాడే వాళ్ళు ఉండరు. టైం ఇవ్వటానికి గ్యారంటీగా ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళ వైఫల్యాలని ఈయన గొంతెక్కి వాళ్ళ ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలోకి వెళుతుందని చెప్తే ఆయన మైక్ కట్ చేస్తారు. ఇది సహజంగా జరిగింది అంతే. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక మినిస్టర్ లేస్తాడు, 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ మినిస్టర్ మళ్ళీ దాని మీద కౌంటర్ ఇస్తే మళ్ళీ దీన్ని కట్ చేస్తారు మైక్. ఈ విధంగా ఆయన స్పీచ్ కూడా ప్రజల్లోకి వెళుతుంది బలంగా, ఆయన చెప్పే వాస్తవాలన్నీ వెళ్తాయంటే మైక్ కట్ చేస్తారు. ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనీయకుండా చెయ్యాలి,
అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల్లో అసెంబ్లీలో చర్చించకూడదు. 2, వాళ్ళ పొగడ్తలు చంద్రబాబు నాయుడు ఈయన జిఎస్టీకి చంద్రబాబు నాయుడుకి ఏంటంటే సంబంధం? జిఎస్టీ అంటే ఏం తీసుకొచ్చాడంట, ఈయనకి అసెంబ్లీలో డబ్బాలు ప్రగల్భాలు పలకాలి. వాళ్ళు అసలు రాజధాని ఎలా ఉంది, రాజధాని రైతులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు రాజధాని రైతులకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఇంతవరకు ఇవ్వాల. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు విధ్వంసమైన పరిపాలన చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు పరిపాలన? వీళ్ళు అసలు వీళ్ళ పరిపాలన సాగుతుందా ఎక్కడన్నా? సచివాలయాలు నిర్వీర్యం చేశారు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు అవును, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ దాంట్లో కూడా ఏంటి టెండర్ ఏకపక్ష సింగిల్ టెండరే పిలిచారని వార్తలు వచ్చినాయి. ఏంటి దాంట్లో కూడా మతలబు ఉందా? అట్లాగే టూరిజం హోటల్ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారంట కదా. టూరిజం హోటల్ ప్రైవేటీకరణ, పీపీపీ మోడు, రైల్వే ఆస్తులు కట్టబెట్టారు ఆల్రెడీ. లూలు మాల్ కి విజయవాడ ప్రైవేటీ, వైజాగ్ లో ప్రైవేటీకరణ, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ తప్పితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ ఈ విధంగా ఈ సమస్యల మీద ఈరోజు పెన్షన్లు తొలగించే కార్యక్రమం, అర్హులైన వాళ్ళకి పెన్షన్లు తీసేసే కార్యక్రమం, యూరియా సమస్యలు, ఈ సచివాలయం నిర్వీర్యం చేయటం, హెల్త్ గురించి మాట్లాడటం. అవును, జగన్ గారు ఇంకోటి ప్రస్తావించారు శ్రీనివాసరెడ్డి గారు, ఈ పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేస్తారని అడుగుతున్నారు. నిజంగా రద్దు చేస్తున్నారా? అవును సార్, పేదలు ఇప్పుడు ఎవరైతే ఇళ్లు కట్టుకోలేదో వాళ్ళందరి పేర్లు తొలగించే కార్యక్రమం పెట్టారు. వాళ్ళ ప్లేస్ లో ఈరోజు వాళ్ళ కొత్తగా వచ్చే అప్లికేషన్లు, కొత్తగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ పేర్లన్నీ తీసేయాలని చెప్పి లిస్టులు రెడీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఇళ్ళు ఇచ్చారో ఆ కాలనీలో ఈరోజు రెడీ చేస్తున్నారు. సో వీళ్ళని తీసేయాలని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. యాక్చువల్ గా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు, ఏది ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయినా సరే వీళ్ళు ఇల్లు కట్టుకోలేదు అనే ఏకైక కారణంతో తొలగిస్తున్నారు. ఈరోజు ఎంతో మంది డబ్బున్నోళ్లే ఇల్లు కట్టుకోవడానికి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు స్థలాలు కొనుక్కొని ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు కట్టుకోవాలి, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవాలని చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారు. ఈరోజు వీళ్ళందరూ డబ్బు లేని వాళ్ళు, వాళ్ళ పట్టగొట్టే కార్యక్రమం ఎందుకు? మీకు ధైర్యం ఉంటే, మీరు చేతనైతే కొత్తగా స్థలాలు కొనండి, లేదా ఎకరాలు కొని కొత్త వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఇచ్చిన వాళ్ళని తీసేసే కార్యక్రమం మీరు చేయదలుచుకుంటే, మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు, ఏది ఒక్కొక్కరికి 2 సెంట్లు స్థలం ఇస్తాను, పల్లెటూరులో పట్టణాల్లో సెంటున్నర స్థలం ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టాడు ఇళ్ల స్థలాలని. మీరు కొనండి, చేతనైతే మీకు ధైర్యం ఉంటే కొని అది ఇవ్వండి. అంతేగాని ఆయన ఇచ్చిన కాడ మీకేంటి, మీకు ఏ విధంగా నడుపుకుంటది? రైట్, ఇవన్నీ అడుగుతారని అసెంబ్లీలో టైం కూడా చెప్పట్లేదు, టైం కూడా ఇస్తామని చెప్పట్లేదు. రైట్, కేసీఆర్ గారు ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు ఎన్టీఆర్ ని వైఎస్ఆర్ పేరు మార్చారని చెప్పి నాన్న గొడవ చేశారు అసెంబ్లీలో లేకపోతే బయట. ఇవాళ ఈ కాలనీలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న కాలనీలు పెడితే కాలనీలన్నీ ఎన్టీఆర్ కాలనీలు పేరు మార్చారు కదా. పేరు మార్చేశారా? ఇన్ని ఎకరాలు మార్చేశారు. తెచ్చింది మరి ఈయనే కదా, జగన్ గారు. లేకపోతే ఆ కాలనీలు ఎక్కడ ఉన్నాయి? జగన్ గారు ఇవ్వకపోతే అయినా కూడా వాళ్ళ ఇష్టం. మరి ఈ పేర్లు ఎందుకు మార్చారు? దాదాపు 70,000 ఎకరాలు ఇచ్చారు సార్, 70,000 ఎకరాలు. అది బహుశా దేశ చరిత్రలోనే అది ఒక రికార్డ్ అయి ఉంటుంది. అది ఒక రికార్డు. 33 లక్షల మందికి ఇచ్చారు. రైట్, 33 లక్షల మందికి ఇస్తే అవి కూడా తీసేసి మరి ఇల్లు కట్టుకోకపోతే మీరు ఏదైనా అధికంగా పారితోషికం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయండి, మంచి పని. అంతేగాని వాళ్ళని తీసేసి మార్చి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. అట్లానే ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి ఓ మాట మాట్లాడాలి. ఎందుకంటే ఒక డాక్టర్ గా కేసీఆర్ గారు, ఇది చాలా దారుణమైన అంశం సార్. ఒక్కొక్క కాలేజీకి ప్రభుత్వం తరఫున 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు భూమి కొని 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీ ఖర్చు పెట్టి ఈరోజు నిర్మాణం చేస్తే, మీరు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలేరా మెడికల్ కాలేజీల కోసం? దీన్ని ప్రైవేటీకరణ చేయాలా? ఒక ఐకానిక్ బ్రిడ్జి రాజధానిలో 2,500 కోట్లు బ్రిడ్జి పెట్టారు సార్. అంటే కిలోమీటర్కి 500 కోట్లు అంట. ఎందుకు? నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. మీటర్ రోడ్ వేయడానికి 10 లక్షల రూపాయలు అంట. మీటర్ రోడ్ వేయడానికి మీరు ఇంత ఖర్చు పెడుతున్నారే, మీరు మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం చేసేది 500 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఇప్పుడు 2 లక్షల కోట్లు ఈరోజు అప్పులు తీసుకొచ్చారు, 2 లక్షల కోట్లు అప్పులు చేశారు.
ఏం చేశారంటే ఒక 5,000 కోట్లు పెట్టి ఈ రోజు హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రభుత్వమే రన్ చేయొచ్చు కదా. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కేఎస్ఆర్ గారు ప్రతి మెడికల్ కాలేజీ ఒక 100 సీట్లు 25 సీట్లు ఈ రోజు కన్వీనర్ కోటాలో అమ్ముకున్నా సరే 25 × 10 కాలేజీలు 250 సీట్లు అమ్ముకుంటే 750 కోట్ల రూపాయలు వస్తాయి సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో 3,750 కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఈ రోజు అమ్ముకునే కార్యక్రమం సింగిల్ టెండర్ పిలుస్తున్నారు. అవుతు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. అది ఆ టెండర్ కాపీ ఏదో తీసేశారని అని అంటున్నట్టున్నారు. శ్రీధర్ గారు ఏం జరిగింది అది? కొమ్మినం గారు, అది మన ఏపీఎంఎస్ఐడిసి వెబ్సైట్ లో టెండర్ ఉంటుంది, టెండర్ డీటెయిల్స్ అంటున్నారండి, కానీ వెతుకుతుంటే కనిపించట్లేదు. ఓహో, మిస్ అయ్యి తీసారా లేకపోతే? మరి నాకైతే కనిపించట్లేదు. నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నా. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది అడిగాను, ఎవరు కూడా. మరి ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వలేదా? అంటే విమర్శలు వచ్చినాయి కదా, సింగిల్ టెండర్ అట్ట పిలుస్తారనే దాని మీద. అది దాని మీద ఏమన్నా ఆగారేమో తెలియదు, చూడాలండి. అదొకటి. తర్వాత అసలు ఈ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ అనేది ఉండట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఏం చెప్పారంటే, నేను చేసిన మంచి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి రాజశేఖర్ రెడ్డి పనిచేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు అంటారు. సరే, ఇవాళ రోజు మెడికల్ కాలేజీలు కానివ్వండి, పోనీ ఇదంతా తీసి పక్కన పెట్టండి. టిడ్కో హౌసెస్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మానస పుత్రికలు అని చెప్పి చెప్పారు. వాటికి మాకు బిల్లులు ఇవ్వలేదు 2018 నుంచి అని చెప్పి నిన్న విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే మా బిల్లులు ఇవ్వలేదంటే, సరే మనం టైంలో ఇవ్వలేదంటారు. నిన్న 18 వచ్చి 18 నెలలు 15 నెలలు అయిపోయింది, మరి వీళ్ళు ఇవ్వలేదు కదా. 90% మేము 100% టిడ్కో ఇల్లు కట్టేసాము, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పిలుపుని ఇస్తే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఓహో, ఇప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు మీరంతా? ఎక్కడ కదలటానికి వీలు లేదు. మంచి కాదు, జగన్ గారు ఉన్నప్పుడు అసలు అసలు మమ్మల్ని కదలనివ్వట్లేదు, ఆయన ఎక్కడ తిరిగినా సరే అట్లానే వాడు. ఇప్పుడేమో అసలు నిజంగా కదలనివ్వకుండా చేస్తున్నారు. అది ఆయన గొప్పతనం. రైట్. విజయబాబు గారు చెప్పండి. ప్రజాస్వామ్యం ఈ విధంగా రన్ అవుతుంది. రైట్. విజయబాబు గారు చెప్పండి, అసెంబ్లీలో టైం ఇమ్మని అడిగితే ఇవ్వచ్చు కదా, ఇంత ఇస్తాం రండి. ఒకప్పుడు 72లో కూడా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను, సిపిఐకి 7 సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తాము అని చెప్పడానికి కూడా ఎందుకు వెనకాడుతున్నారంటారు? ఏమంటే మీరు అంత వెనక్కి వెళ్ళారు అక్కర్లేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లోనే ఇందిరా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజున జైపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, లేదంటే కమ్యూనిస్టులు కానీ ఎంతసేపు మాట్లాడేవాళ్ళు. అసలు నిజంగా ఏంటంటే పార్టీల కంటే కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరు సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువసేపు మాట్లాడేవాళ్ళు. తర్వాత ఈయన పూల సుబ్బయ్య కమ్యూనిస్టు తరఫున ఆయన ఎంతసేపు మాట్లాడేవాడు. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గుమ్మడి నరసయ్య గారు, ది వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే పార్టీ తరఫున, ఆయన ఎంతసేపు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నా నవ్వుతూ రాజశేఖర రెడ్డి గారు ఓకే అనేవాడు. తర్వాత ఆయన పేషీకి వెళ్ళి ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఏ పనికి వెళ్ళినా రమ్మని చెప్పి ఆప్యాయంగా పిలిచి ఆయన నా సమస్యలను పరిష్కరించేవాడు అని చెప్పి అన్నాడు గుమ్మడి నరసయ్య గారు. గుమ్మడి నరసయ్య గారు, పూల సుబ్బయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, రోసయ్య గారు కూడా అప్పుడు ఇందిరా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన ఎంతసేపు మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా మంచి స్పీకర్స్ కింద అసెంబ్లీలో ఒక పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కదండి వీళ్ళంతా కూడా. జయప్రకాష్ నారాయణ గారిని కూడా తర్వాత అక్కడి నుంచి తాజాగా మనం గతంలో కూడా చర్చించాం. మనకి రీసెంట్ గా చూసుకుంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకి బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆప్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి మాట బీజేపీకి రికార్డ్స్ లో ఉంది, చూసుకోవచ్చు. తర్వాత ఏ పార్టీకైనా 10 సీట్లు వస్తేనే ప్రతిపక్షం అనేటువంటిది అసలు ఏ చట్టంలో లేదండి. చాలా కేటగారికల్ గా మనం అనేక సార్లు చెప్పాం. తర్వాత మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడేమని, అలాంటిది ఏమీ లేదు, 1977లో చేసిన చట్టమే ఇప్పటికీ కూడా ఉంది. ప్రతిపక్ష నాయకుడు హోదా అనేటువంటిది మెజారిటీ ప్రాతిపదిక కాదు. ఒకవేళ 11 సీట్లు అనేటువంటివి ఇంకో పార్టీకి కూడా వస్తే వైసీపీకి వచ్చినట్టుగా అప్పుడు డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి స్పీకర్కి ఉంటుందో తప్ప అదర్వైజ్ ఎవరికి ఎక్కువ మంది అయితే ఉంటారో వాళ్లే తప్ప 17 మంది ఎమ్మెల్యేలని రేషియోని
ఇలాంటిది ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును. ఇన్ని రకాలుగా ఎందుకు రికార్డ్స్లో పీజీఆర్ కూడా అపోజిషన్ లీడర్షిప్ ఇవ్వలేదు, అయినా కూడా చాలా టైం ఇస్తుండేవాళ్ళు, అదేం పెద్ద ఆక్షేపణ ఉండేది కాదు. ఎంతమంది అండి అసలు కాదండి, ఎంతమంది ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నటువంటి ఘాటైన విమర్శలతో తూర్పారపడుతున్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తర్వాత ఆ సమావేశాలు అయిపోయాక చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ మనం చూసాం, రాశాం. అలాంటిది ఒక కక్షతో కార్పణ్యంతో అసలు అసెంబ్లీ హోదానే పూర్తిగా తగ్గించేటువంటిది ఇదిగా మనం అసలు ఎందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం ఏంటి అనే దాన్ని కూడా ఎక్కడా లేకుండా ఇష్టారాజ్యం కింద వాళ్ళు ప్రవర్తించడం, తర్వాత ఏంటంటే వస్తే రెడీగా అటాక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టు మాట్లాడతాం, గౌరవప్రదమైనటువంటి ఉచ్చారణ కానీ గౌరవప్రదమైనటువంటి సంబోధన కానీ లేకుండా మాట్లాడటం, ఇదంతా ఏ స్థాయికి ఈ రకమైనటువంటి రాజకీయాలు దేనికంటే వెళ్లాల్సినటువంటి అవసరం దేనికి ఉంటుందండి అలాంటప్పుడు. ఇంకొక మాట, ఒక్క సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. జగన్ నెలకు 5,500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక అన్నారు, ఇప్పుడు ఏకంగా 11,000 కోట్లు అప్పు చేస్తే సింగపూర్ అయిపోయిందని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు జనమంతా కూడా. 5 నెలల్లో 1.17 లక్షల కోట్లంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 55,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని రుణ సమీకరణ అని ఎల్లో మీడియా చాలా జాగ్రత్తగా కవర్ చేసింది. ఈనాడు వాళ్ళు రాసిన తీరు అనమాట. దీని మీద నెటిజన్లు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు విజయబాబు గారు సంక్షిప్తంగా? ప్రతిరోజు అప్పుల కుప్ప అయిపోతా ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని రాసినటువంటి వాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెలకి 5,500 కోట్లు అండి ఆయన చేసిన అప్పు. ఈ రోజున నెలకి 11,000 కోట్లు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. 5 నెలల్లో 2025 ఏప్రిల్ ఆగస్టు నుంచి ఏపీ రెవెన్యూ 61,578 కోట్లు. అంటే 5 నెలల్లో అప్పు ఎంత అయిందంటే 55,933 కోట్లు అనేటువంటిది కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని ఈనాళ్ళు ఎక్కడో చాలా చిన్నగా కనిపిస్తున్నటువంటి దీంట్లో వాళ్ళు అనివార్యంగా వేయాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023-24 తొలి 5 నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ ఆగస్టు రెవెన్యూ రాబడులు ఎంత అంటే 8,752 కోట్లు, అంటే 12% తగ్గాయండి. 12%. ఇందాక ఎవరు కాలర్ కూడా మీరు చెప్పారు అసలు మార్కెట్ లో రొటేషన్ లో లేదనడానికి కారణం ఏంటంటే 8,752 కోట్లు 12% రెవెన్యూ రాబడి తగ్గిపోతే ఈ రాష్ట్రం ఏటేరుతుందని చెప్పుకోవాలి. ఆ రకంగా మనం ముందుకు పోతున్నాం అంటాడు ఆయన. ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. చంద్రబాబు తల్లికి వందనం కింద దాదాపు 12 లక్షల మందిని తగ్గించారండి. 12,32,000 మందిని సోషల్ మీడియాలో వచ్చింది. అది కరెక్ట్ అయితే మాత్రం ఆశ్చర్యమే. పివిఎస్ శర్మ గారు అన్న ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు మీద క్రిటికల్గా మాట్లాడుతూ ఆఫీస్కి అటెండ్ అవ్వరు, క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళరు, వెళ్ళినా సరిగా పార్టిసిపేట్ చేయరు, ఇదేమి డిప్యూటీ సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతా పేదలైనా అంటూ ఇప్పుడు సడన్గా ఎల్లో మీడియాకి అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని బెనిఫిట్స్ అని రాశారు. ఇప్పుడు అందరినీ పేదల కింద ఎట్లా వేస్తారని చెప్పి ఇప్పుడు కొత్త బాణి ఎత్తుకున్నట్టున్నారు. ఇంటింటికి జిఎస్టీ ఫలాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఒక పక్కేమో జిఎస్టీ అంటే భయపడుతున్నారు, రేటు విద్య తగ్గిపోద్దేమోనని చెప్పి, ఆదాయం తగ్గుద్దని, పైకి మాత్రం మద్దతు ఇస్తున్నట్లుగా దానివల్ల ఫలితాలు వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నా వల్లే రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటైందని ధీరుభాయ్ అంబానీకే చెప్పానన్నారు. కానీ విశేషంగా $500 కోట్ల పెట్టుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఆ కంపెనీ ద్వారా రిలయన్స్ ఇన్ఫో ద్వారా తెచ్చారో లేదో తెలియదు. కానీ మరి తెచ్చి ఉంటే చెప్పుకుని ఉండేవారు కదా, మరి ఎందుకు తేలేదో తెలియదు. తెచ్చి ఉంటే చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చి ఉండేది కదా. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తలు.